Audio Jungle. మీకు నచ్చినట్లయితే SMS కంటెంట్ చెప్పు బ్రహ్మానందం టైప్ పెట్టమంటది ఈ పాప్ కెమెరా. నువ్వు దాన్ని అట్లా చేస్తావు, నువ్వే ఇట్లా కావాలంటావు. ఈ కంటెంట్ ఏం లేదండి, లోపల ఉన్నాడు నిద్రపోయి. ఇప్పుడు నిమేష్ నాతో సరిగ్గా మాట్లాడటం లేదు కదా. ఈసారి నేను పిలిచి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమనంటే నిమ్మి ఎందుకు సరిగ్గా ఉండట్లేదు, గొడవ పడుతున్నాడు, చిరాకు పడుతున్నాడు, అది ఏమైనా రీజన్ తెలుసా అని. సో దాన్ని ఎట్లా వెళ్తుందో చూద్దాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏమేమి వీడియోలు మీరు చూడాలనుకుంటారు మా ముగ్గురు కాంబినేషన్ లో. అంతే, అదే నా కంటెంట్. లవ్ యూ ఆల్. టాటా. నిమేష్ చౌదరి. జై శ్రీరామ్. ఇట్లా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఇట్లా నువ్వు నాకు నిజం చెప్పాలి. నిజమే చెప్పు, ఇప్పుడే గట్టి మాట్లాడద్దు. నిమ్మి ఎందుకు నా మీద సీరియస్ అయ్యి ముక్కు తిప్పుకోవడం, మోకం తిప్పుకోవడం చూస్తున్నాను 2 రోజుల నుంచి. గట్టి గట్టిగా అరుస్తున్నాడు. స్టార్ట్ అయిందా కొట్టేది కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకు కొడతాడు? నేనేమని చేశానా తప్పులు? కొట్టేది నువ్వు చేయవు, ఆయన అయినాడు. ఏం జరుగుతుంది? ఇద్దరు ఒక దగ్గర ఉంటారు కదా. చెప్పు. క్షమించరు, అందరూ క్షమించరు. చెప్పురా. ఎందుకంటే మొన్న ఒక 10 రోజులు ఎందుక 10 రోజుల కింద నేను పవన్ ఉండే పోయినా కదా. నేను మీరు ఎప్పుడు పోతా అంటారు? నాకు ఎప్పుడు నేను ఏమని చెప్పి పోతానారా? మీరేమైనా ఇదే నా తప్పు. పోయినాం కదా, మనం పోయినాము. నేనేమని చేశానా తప్పు? నువ్వు తప్పు కాదక్క, ఇను తప్పేం చేయలేదు. నువ్వు ఏమైనా వంటలు సరిగ్గా చేయట్లేదు. వంటలు బాగా చేసినావు, అన్ని చేసినావు. మళ్ళీ దేనికి రా మోకం మార్చుకుంటున్నాడు? మళ్ళీ దేనికి రా మోకం మార్చుకుంటున్నాడు? పెట్టినా కూడా నేను ఫుల్ ఫేమస్ అయిపోతాం. మళ్ళీ దేనికి అంత సీరియస్ అవుతుంది? నేనేమని తప్పు చేస్తే కదా సీరియస్ అవ్వాలి. నువ్వు తప్పు చేయలేదు, నేను చెప్పేది ఇంకా మన పోయినప్పుడు ఏమన్నా క్యారేజ్ పంపించలేదా? అది నువ్వు నేను చెప్పేది అప్పుడు ఏం కాదు ఆడ. అప్పుడు కూడా కాదు. నువ్వు క్యారేజ్ ఏం చేశాను నేను తప్పు? నేను చెప్తాను కదా, కొంచెం బాగా చెప్తాను. పోయినాం కదా మొన్న ఒక అర్ధగంట సేపు నా అంగడి గారు దింపినాడు. ఒక అర్ధగంట అయింది. అర్ధగంట ఈ లోపల ఇంకా ఏమైనా ఫోన్ చేయట్లేదు, ఎక్కడున్నావు, తిన్నావు అని అడగలేదని ఏమైనా సీరియస్ అవుతున్నాడా? దానికి ముయ్యో మళ్ళీ అంతగా ప్రేమ పొంగిపోతురు. ముయ్యో మళ్ళీ అంతగా ప్రేమ పొంగిపోతురు. ఏదో పెద్ద ఇంకా పెట్టుకోద్దు. ఇంకా ఎక్కువ పెట్టుకోవడం వల్ల అన్నారా? నాన్న ఏమని అన్నారా? ఇంట్లో దేవుడు వాళ్ళు ఏమనరు చెప్పేది. నువ్వు ఇంత ప్రేమ చూపిస్తాను, ఇంత ఆపరేషన్ చూపిస్తున్నాను కాబట్టి ఆయన ఎక్కువ అయిపోతుంది, చేస్తాను ఎక్కువ అయిపోతున్నాయి. నేను ఏదైనా తప్పు చేసి దొరికిపోయినాడు నేను చెప్తాను. ఏం దొరికిపోయాడు నేను చెప్తా. మనం పోయినావా కార్లో పోయినప్పుడు నంగిడి గారు దింపినాడు, పవన్ గారు పెట్టినాడు పక్కన. ఏమైనా డబ్బులు తక్కువైనాయా? డబ్బులు కాదక ఇనుక. డబ్బులు తక్కువైనాయా? డబ్బులు కాదక ఇనుక. మన కారులో అట్లా వచ్చే కారు ఊతానేదా పోయి చూసినారా? వాని అమ్మ ముండ మెట్ల గురికిందికా, ముండ మెట్ల గురికిందికా. ఎవరు? ఎందుకు? ఇంత అమాయకులు దొంగతనం చేసి ఉరికిందా? కానీ కాలు పట్టుకుంటాను. ఇంత అమాయకంగా ఉండద్దు కా, మేలుకోక బయటికి రాక. ఏంద్రా నీటి చెప్పు. మోటార్ ఏడా బయట కూర్చొని ఇద్దరు ఏందో ఆవిడెవరో పరిగెత్తిపోయిందంట, అది చెప్తున్నాడు. మొన్న ఏందో బయటికి వెళ్ళినప్పుడు ఏం దొంగతనం చేసి కోపం పడుతున్నావు అంటే అక్క మీద ఏందో తెలుసుకుంటున్నావు. తగ్గించుకో, ఎక్కువ అయిందట్టుంది నీకు. అందుకే ఇక్కడ ఏమే 6 కాళ్ళు ఎరుస్తా, కుర్చీ 4 నీకు 2. మళ్ళీ మాట్లాడకుండా కూర్చుంటారు. ఏంది నా గురించి రెచ్చగొట్టుకుంటూ కూర్చుంటారా? వీడ డల్ ముందే డల్ అయిపోతుంది. ఏడ్చుకుంటూ చెప్తాను నా బాధ లేక తమ్ముడుగా ఓ సరిదిద్దాను. నేను ఏమి నువ్వు నాకే బాధ పెడుతున్నావు, మాకి బాధ పెడుతున్నావా? ఏమే ఎవరు లేరనుకున్నావా? నేను నరికేస్తాను. ఎందుకంటే మా యొక్క ముఖం చూసి కమ్ముడా నిన్నే నరికేస్తాడంట. నేను కూడా చూస్తా. ఎందుకంటే అక్క మగ ముందు ఉందో, అక్కంటే అక్క మగ ముందు ఉందో, అక్క మగ ప్రాబ్లం ఏంటి నాతో? నరికేస్తావా? నువ్వు చెప్పు. నాది అడిగినప్పుడు నువ్వు చెప్పు. ఏ నీకు ప్రాబ్లం? ఎందుకు సీరియస్ అవుతుంది? ఏమైనా అంటున్నారా? లేకపోతే నేనేమైనా తప్పు చేశానా? టైం ఫుడ్ పెట్టలే?
ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏంది 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 ఇక్కడ మళ్ళా ఏమి ఆడేమైనా ఫోన్ చేస్తున్నా ఏమన్నా సీరియస్ అవుతున్నావు? ఫోన్ కూడా చేస్తాను మధ్య చూసుకోకు. డబ్బులు కాదుకా అసలు ఏంది మాట్లాడుకుంటారు మీ ఇద్దరు? నాకు ఇంత కూడా అర్థం కాదు. అది ఏంది పోయింది? ఏంది పోయింది? ఏంటి ఎట్లా ఏంటి పోయింది? ఉరికించుకుపోయింది. ఎవరు ఏందంటరా? ఎవరు ఊరికెత్తుకొని పోయినారంట కదా కార్ లో. ఏమన్నా దొంగతనం అట్లా ఊగుతుంది కా రియల్ ఎస్టేట్ ఆంటీయా? అది రియల్ ఎస్టేట్ ఆంటీయా? అది ఇప్పుడు పెట్టా నువ్వు చూడు. ఒక అమ్మాయి చెప్పాను కానీ గుట్టల్లో ఎవరైనా దింపి వెళ్ళిపోయినా లాడ్జ్ లో అంటాడు, మళ్ళీ మీటింగ్ అంటాడు. లాడ్జ్ లో అవసరం ఇట్లాంటివి ఇలా పువ్వులు కక్కుంటావు నువ్వు. చూడు ఇట్లా అబద్ధాలు చెప్తే కళ్ళల్లో పడతాయి. లాడ్జ్ లో పని ఉంటుంది లాడ్జ్ లో మీటింగ్ లో ఉంటా సపరేట్. లాడ్జ్ లో మీటింగ్ లో ఉంటా సపరేట్. అమ్ముతానా వారు అట్లా చేయడు. నువ్వు నమ్మద్దుకా. నువ్వు నీ పెద్ద గొర్రెవి. ఆయన బాగా నమ్మిచ్చేస్తాడు. నువ్వన్నీవే నా మాటలు ఎప్పుడు నమ్మినావు చెప్పు. నువ్వు చనువిచ్చి వాడు లాస్ట్ కి విడగొట్టే ప్లాన్ వేస్తున్నాడు. ఎవరన్నా ఏడు కొడతారక్క? లేదు శుద్ధ పూసి కదా నువ్వు. శుద్ధ పూసి కదా నువ్వు. సున్నం పూసి పూసి కొట్టిస్తా ఇప్పుడు సెల్లి నిమిషము. రియల్ ఎస్టేట్ టైం గురించి చెప్తాడు కదా నువ్వు. రియల్ ఎస్టేట్ టైం అని నేను రియల్ ఎస్టేట్ మాట్లాడి ఆ రూమ్ గడి పోయినాక ఎవరో పిల్లోడు దబ్బక్కని కారుగాడు లోపలికి దొబ్బినాడంట ఆయమ్మని. ఆ వీడియో తీసి పంపించినారు. నేను కూడా ఆ వీడియో సరి చూడలే. నేను రూమ్ గడి వేస్తాను వాటర్ బాటిల్ గా ఎదరకు పోతే వేరే పిల్లోడు ఆయన దొబ్బినాడంట కాలేక దొబ్బి ఆ వీడియో అడుగుతాను పంపిస్తారు. ఏమన్నా చూస్తే కనుక్కుంటది ఎవరు అనేది. ఏదొద్దులే చూపించు వీడియో. ఇక్కడ వెలబడుతున్నాను గలీజ్ పనులు చేసేదాంట్లో. ఇక్కడ వెలబడుతున్నాను గలీజ్ పనులు చేసేదాంట్లో. చెప్పాను నమ్మలేదు. అది ఒక మాట చెప్తాను. మీటరా సెంటీమీటర్ కాదు. మీటర్ లో కంటెంట్ లేదనుకో సెంటీమీటర్ లో ఉంటే అదే పట్టుకుంటారు. ఎవరు సరే నాది మీటర్. నా గురించి నువ్వు ప్రూవ్ చేయి. నీ సెంటీమీటర్ మిల్లీమీటర్ తో నీకు బురేపిద్దునా అంటే ఆయన ఏజ్ 80 ఉంటాయి. మళ్ళీ అంత ఏజ్ అయినా ఎవరైనా కార్లో దొబ్బుతారా? కూర్చోబెట్టాలా? ఏం చేశాడు చూపి. ఏం చేసినాడు నీకు అన్ని కావాలా? ఆయన ముస్లిం డోర్ తీసి అడ్డం రాదంటే పక్కకేసి ఆయన నూకుతుంటే దొబ్బి పడేసినాడు పక్కకి. తప్పేముంది? ఒక్కంత వేసుకొని నమ్ములుకుంటే ఉమ్ముతాంది. చెప్పొచ్చు కదా నోట్తో. ఆయమ్మ గొడవకు రాలే. ఏంటి చెప్పేది? అన్ని నీకు అడిగిందల్లా తోడుకుంటూ కూర్చున్నావు. ఎందుకు మీ ఫైర్ అవుతున్నావు? మెల్లి ఫైర్ కాక నీ ముద్ద బుర్రకి నవ్వుకుంటుంది చూడు. ఎందుకు నాగుతాను మళ్ళీ సిగ్గు లేకుండా మనిషి అన్నాక ఏందో వాడు నా గురించి చెప్తాడు. పూర ఏదన్నా సీరియస్ తింటానవా? డ్రాప్ చేసిపోయినారా? నువ్వు అది అర్థం చేసుకో. పో నేను చెప్పిన కారు దొబ్బేది అదే అర్థం కాలేదు నీ బుర్రకి. చెప్పాలా ఏడు తప్పొద్దా మళ్ళా తీరని అయిపోయింది. బాధ ఏమి? రియల్ ఎస్టేట్ చేస్తాను. నువ్వు ఎందుకు నాతో మాట్లాడలేదు అది బాగా. నువ్వు చిరాకు పడతాను. చిరాకు పడుతున్నావు నువ్వు నీ మూతి మట్లాంటికి అవసరం. నీకేమన్నా వీడియో అడుగుతా ఉండు. అట్లా వీడియో అడుగుతా ఉండు. కాదనా ఏ సీరియస్ కాకూడదా? ఎందుకైతే మీ సీరియస్ అయితా ఇప్పుడే కదా అవ్వకూడదు చెప్పావు. అంటే కోపాలు రావా నీకు? రోజు 70 సార్లు వస్తాయి కోపాలు. అప్పుడు అసలు నాకు సిగ్గుండాలి ఫస్ట్ వచ్చాడు. ఏదైనా
ఇప్పుడే అన్నా నువ్వు మంచిదానివి దేవత అని ఇప్పుడేమో కోపం ఇప్పుడు కూడా దేవతే ఎవరు కాదన్నారు బొంగుమన్నా ఉండాలి కదా మనిషి అన్న ఉప్పు కాదు ఎందుకు చేస్తున్నావు రియల్ ఎస్టేట్ పట్టకి చేసుకుంటున్నాడు అప్ప నీకేం నొప్పి రియల్ ఎస్టేట్ చేసుకుని నీకేం ప్రాబ్లం నీకేం అవసరం రియల్ ఎస్టేట్ చేసుకుని నీ బాధ ఏమి ఎలా తెలుసు ఎవరు ఏ ఫేక్ అయ్యిండొచ్చి ఈ ఊరేమో పుట్టినూరు కాదు నీకు ఐడియా మేమే పెద్ద ఫేక్ గారం మళ్ళీ మాకే ఫేక్ గారం మేమే పెద్ద ఫేక్ గారం మళ్ళీ మాకే ఫేక్ గారం అవి మేము చేసుకోగలం నీ పని ఏందో నువ్వు చేసుకో నాకు చెప్పావు నువ్వు చెప్పలేదు ఇంకా రియల్ ఎస్టేట్ కొన్నానా సక్సెస్ చూపేలా మా పట్టుదల రియల్ ఎస్టేట్ ఐడియా వచ్చిందే వాడు నేనే అసలు చెప్ప అంటే ఏమో ముస్లిం చెప్తున్నాడు ఆ ముస్లిం పరిచయం చేసిందే వాడు నాకేం తెలుసు వాడిని అడుగు చెప్పు లేదంటే వీడియో వస్తుంది చెప్పు నీ పరిచయమే కదా నువ్వు చేసిందే కదా నాకు పరిచయము ఎట్లా చేసినావు వీడియో వస్తుంది నీకు ఎంత క్లోజ్ ఉందో తెలుస్తుంది విజయవాడ అమ్మది నువ్వు విజయవాడ ఎప్పుడు వెళ్ళావు అమ్మ నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ ఏది వాళ్ళ బంధువులు చేసో ఏదో మాట్లాడిందంటే స్థలం చేసిందే కదా నేనే పని చేసిన మళ్ళా ఇంకా నీకేం కదా వాడు పరిచయం చేసిండేది ఇంకా దాంట్లో ఏముంది ఎవరు తింటావు ఎందుక నువ్వు నీకేమైనా ఉందక్క నన్ను కూడా అడిగినావా ఏమి నువ్వు తింటావు లేరా టైంకి అయిపోయి చిక్కు నేను నువ్వు చిక్కుపోలే బాగా నీ బయట బిర్యానీ పెట్టే టైం వచ్చింది వెనక నీ గుసపెట్టి వస్తాదులే కూర్చో పోతావు ఏమి ఏంది ఆంటీ గింటే ముస్టైం ముందు ఏం చెప్తాను నీ వీడియో అడగల్లా బోర్డు వేసి పెద్ద టీవీ కనెక్ట్ చేస్తున్నా అంత టీవీ చూసినప్పుడు సెల్ ఆన్ చేసి టీవీ కనెక్ట్ చేస్తా నేను పోయి పెట్టాల్సిన అవసరం ఆటోమేటిక్ పిక్చర్ ప్లే అవుతుంది బలే చేసినామంట నువ్వు తీస్తారు రియల్ ఎస్టేట్ అన్నాక చాలా మంది ఉంటారు కాసుకొని ఏం నా గురించి చెప్పుకుంటూ కూర్చుంటావా నువ్వు అది ఏమి ఎవరిని పెడతామని చూస్తావు నువ్వు అర్థమైందా అట్లా ఏమి అదే వీడియోలోకి 2-3 వేరే వీడియోలు యాడ్ చేయమని చెప్పిన వద్దురా ఎందుకు ప్లీజ్ నా ఏమైంది ఏం తిరిగిస్తాను నువ్వే కదా ఆంటీని కార్ల గిరికిస్తాను బలం సీడీ లేపించి కాలనీ ఎంత పంచుతున్నా లేకపోతే పోస్ట్ రోడ్ పాపులేట్ అవుతుందిరా కాలంత ఎత్తు లేని కామాంధుడు ఆంటీని కార్లేకి నూకెను వాళ్ళే ఉంది అసలు అలా ఏం సిచ్యువేషన్ చూసుకుంటా నా మీద పుచ్చులు చెప్తావు పర్ఫెక్ట్ గా ఉన్నవాడు మన ఏం చేసిందిలే నీవి కథలు ఎక్కువ ఉన్నాయి అర్థమైందా ఏంది ఈడ లేదు ఎప్పుడు కాదు అప్పుడు వస్తుంది వీడియో అర్థమైందా జాగ్రత్తగా ఉండరు ఏది ఎందుకు నీ తప్పికైతే గొంతు ఆడిపోయినట్లుంది ఎట్లా అరిసేది ఒకసారి అరుసు బల్లె ముచ్చట్టుకుంటుంది వర్షం అరుసు ఒకసారి ఇప్పుడు ఎట్లా రాలేదో వీడియో వస్తుంది గట్టిగా నువ్వు అర్చకే అట్లా ఇప్పుడు రాదు వీడియో వస్తుంది టీవీ కనెక్ట్ చేస్తా గట్టిగా ఎట్లా ఎత్తావు ఏదో నేను వేసేదో సండి వేసేస్తా నరికేస్తా అంటావు అది ఒకసారి చెప్పి ప్లీజ్ బాగుంది నిజంగా అది ఒకసారి చెప్పు నరికేస్తా నీకేం అవునా ఏమన్నా నువ్వే నన్ను మన కొమ్ముతున్నావా నరికేస్తావా అంటే ఊరినే అక్కుంది కదా బిల్డప్ మెత్తిగా నేను లోపల ఉన్నాను నాకు మొత్తం ఇంటి చుట్టూ కళ్ళు ఉంటాయి ఏం చేస్తున్నావా నువ్వు ఏడిపోతున్నావా అన్ని గమనిస్తాంట నువ్వు నా మీద ఇట్లా నిప్పేళ్ళు అనుకున్నావు అనుకో నేను బొగ్గు ఇట్లా బస్తాలకి వేస్తా నీ మీదకి మండుతానే ఉంటది నీకు అర్థమైందా ఎందుకో నాకు సాటిస్ఫై కావడం నేను చేయాలి చెప్పు
డైరెక్ట్ ఆంటీని ఇంటికాడ పిలిపిస్తే బాగుంటుంది. ఆ రోజు ఏం జరిగింది అని ఆమె చెప్తే మంచిది. ఎందుకంటే నాకు బ్యాడ్ టైం వస్తుంది మధ్యలో నేను ఏం చేయకపోయినా కూడా. నువ్వేం చేయలేదా? నేనేం చేయలే, ఆమెతో చెప్పిస్తా సీరియస్ గానే. గుడికి పోయినా కొట్టేపిస్తా, నేను కొట్టేస్తా. నేను నిజంగా ఏం చేయలే ఆ రోజు, ప్రామిస్ ఏం చేయలే. నువ్వేం చేసినావు అనేది ఆడ పబ్లిక్ గా తెలుస్తుంది. ఇంకా వీడియో తీసిన అంటారు, దాంట్లో జూమ్ చేస్తే తెలుస్తుంది. అది జూమ్ బాయ్ అవుతావు, అర్థమైందా? జూమ్ బాయ్ నుంచి జూంబీ అవుతావు. గవనకలు చేసుకుంటా నువ్వు చెప్పుకుంటా కూర్చున్నావు. లే చెప్పండి కదా, మంచిగా ఉంటే మంచి, లేదంటే పంచికి పదంగా. టైం పాస్ కాలే, నువ్వు మళ్ళీ ఏదో లోపల పోయి ఫిట్టింగ్ పెట్టాను. వేసుకో చెప్పులు వేసుకో పదం రా, నీకు ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తారా? వద్దులేనా?